ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. అందరికీ నమస్తే. ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని, గురు పౌర్ణమి అని అండంలో విశేషాలు ఏమిటో ఇప్పుడు మీకు తెలియచేస్తాను. భారతీయ చాంద్రమాన పంచాంగంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా పరిగణిస్తారు. ఇది వేదవ్యాసుని జన్మదినము, వ్యాస జయంతి. ఇతడు పరాశర మహర్షికి సత్యవతికి కృష్ణవర్ణం అనగా నల్ల రంగుతో ఒక ద్వీపంలో జన్మించాడు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలువబడ్డాడు. శ్రీహరి అంశతో సత్యవతి పరాశరునికి జన్మించిన కృష్ణదైవపాయనుడే వ్యాసుడు. విష్ణు తేజంతో జన్మించిన ఈ మహనీయుని సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారంగా భావిస్తారు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామం పీఠికలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని తలుచుకుంటాం. వేదవ్యాసుడు భాగవతాన్ని రచించారు. అలాగే అష్టాదశ పురాణాలను అనగా 18 పురాణాలను, మరెన్నో పురాణ ఇతిహాసాలను ప్రసాదించిన పూజ్యుడు. వేదాలని 4 భాగములుగా విభజించినటువంటి శ్రీమద్ మహాభారతాన్ని సంస్కృత వాంగ్మయంలో రచించిన కృష్ణద్వైపాయనుడు అనబడే శ్రీ వేదవ్యాస మహర్షి జయంతినే భారతీయులందరూ కృతజ్ఞతాపూర్వకంగా గురు పూజ దినోత్సవంగా జరుపుకుంటారు. వారి జయంతి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పూజ దినోత్సవము లేదా గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. అందుచే వ్యాసుని భారతీయులందరూ గురువుగా పరిగణిస్తారు. అతనే అందరికీ తొలి గురువు. వ్యాసుని నమస్కరించుతూ చెప్పుకునే శ్లోకం ఏమిటంటే, వ్యాసం వశిష్ఠనప్తారం శక్తి పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అంటే వశిష్ఠుని మునిమనుమడైన కల్మషరహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన సుఖ మహర్షికి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము అని అర్థము. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు కాబట్టి ఆయన పేరిట వ్యాస పౌర్ణమిని రోజున గురు పౌర్ణమిగా పండుగను జరుపుకుంటున్నాము. ఈ రోజున దేశమంతా కూడా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. వ్యాసుని ప్రతినిధిగా పరంపరలో ప్రస్తుతం ఉన్న గురువులను పూజిస్తారు. అలా గురువులను పూజించడం ద్వారా వ్యాస పౌర్ణమి కాస్త గురు పౌర్ణమిగా మారింది. గురు పౌర్ణమి నాడు ఏ గురువుని పూజించినా వ్యాస భగవాన్ని ప్రతినిధిగా పూజించడమే. అంటే పూజ స్వయంగా వ్యాసునికే చెందుతుంది.